శ్రీనాథ్ మహారాజ్ की जय। శ్రీ అలివేలు మంగమ్మ సహిత గురు భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త మహారాజ్ की जय। సభకు విచ్చేసినటువంటి గురుబంధువులందరికీ, అట్లాగే రాలేకపోయినటువంటి గురుబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు। మరైతే ఈరోజు మాస్టర్ సన్నిధి మన పెన్నిధి అనే అంశంపై మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారములు। కొంచెం వెనక్కి తప్పిస్తాను। సాయి మాస్టర్ సన్నిధి మనకు పెన్నిధి, ఈ విషయము నిజంగా మాట్లాడటం నాకు ఇది గొప్ప వరంగా, అదృష్టంగా, భాగ్యంగా భావిస్తున్నాను। ఎందుకంటే మాస్టారు 1963లో సాయి సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర పొందినటువంటి చైతన్యానుభూతిని, బ్రహ్మానుభూతిని, విశ్వ చైతన్యానుభూతిని పొంది అది మనకందరికీ ప్రసాదంగా పంచి మనలందరినీ తరింపజేసినటువంటి శుభ సమయం కాబట్టి అటువంటి ఆయన సన్నిధిలో మనం ఉండటము ఒక గొప్ప పెన్నిది, వరము, అదృష్టమని నేను భావిస్తాను। ఈరోజు మనం అందరం కూడా ఎక్కడెక్కడో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి మనం అందరము ఎంతో జాగ్రత్తగా వీలు చూసుకొని ఇక్కడికి వచ్చేసి ప్రొద్దుటి నుంచి ఆయన గురించి ఒక్కొక్కరు పూర్ణచంద్రారావు గారిని, జయరామ్ గారు కానీ, శ్రీమతి విజయకుమారి, తర్వాత శ్రీమతి ప్రమీల గారు తదితరైనటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు ఒక్కసారి వింటుంటే మళ్ళీ మన మాస్టర్ గారి గ్రంథాలన్నీ ఒక్కసారి చదివినట్లు అనిపిస్తే గొప్ప ఆనందానుభూతిని నిజంగా పొందుతున్నామంటే ఏమాత్రమూ దీంట్లో సంశయమే లేదు। కాబట్టి ఈరోజు ఇంకా దీని గురించి ప్రత్యక్షంగా ప్రతి క్షణము ఈరోజు ఇక్కడ మనం అనుభవిస్తున్నాము। ఆయన సన్నిధి మనకు గొప్ప పెన్నిది అనే భావన మనకందరికీ ఉందని నేను భావిస్తున్నాను। మరియు ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు మామూలుగా నేను అనుకునే విషయం ఏమంటే, ఎవరైనా మన బంధుమిత్రులు కానీ, మన బంధుమిత్రులు ఇంకా ఎవరైనా సన్నిహితులు కానీ మనకి వాళ్ళ గృహాలలో జరుపుకునే ఏదైనా శుభకార్యాలకు కానీ, ఇతర ఫంక్షన్స్కి కానీ మనల్ని పిలిచినప్పుడు వారు మన ఫంక్షన్స్కి వచ్చినారనో, లేకపోతే పోకపోతే ఎదురైనప్పుడు ఏమైనా అడుగుతారనో, లేకుంటే భవిష్యత్తులో వాళ్ళ నుంచి మనకేదైనా అవసరం వస్తుందనో అను ఆలోచనతోనో, ఆబ్లిగేషన్తోనో మనము వారి ఫంక్షన్స్కి వెళ్తాము। వెళ్ళి ఆ కార్యము, ఆ తంతు, ఆ వివాహ తంతు కానీ, జన్మదిన తంతు కానీ అయిపోయినంత వరకే మనం ఉండేసి వీలైతే భోజనాలు చేస్తాము, లేకుంటే మళ్ళీ మన ఇళ్ళకి వస్తాము। అందువల్ల కూడా మనం మన బంధుమిత్రాదులను కలిసినందువరకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందినా కూడా ఇక్కడే అనుభవించేటువంటి ఆనందము వెలకట్టలేనిది। ఇక్కడ మనం అందరము ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి కొత్త సంవత్సరం వచ్చిందంటే, జనవరి వచ్చిందంటే మనకు ఫిబ్రవరి మీదనే ఆలోచన ఉంటుంది। 7, 8, 9 తేదీలో కనీసం ఒక్క రోజైనా మనము ఆ సమ్మేళనానికి వెళ్ళి అందరినీ చూసి అందరి మొహాలలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో తెలుసుకొని నిజంగా అది గొప్ప అంతులేనటువంటి ఆనందాన్ని, ఆత్మశాంతిని, ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి మనం అందరం ఎంతో ఉత్సాహం చూపిస్తాము। అవకాశం రావాలని భగవంతుని కూడా వేడుకుంటాము। నేను నిజంగా అనేది ప్రతి సంవత్సరము సమ్మేళనానికి రావాలని, కావని ఈ వయోభారం చేత 70 సంవత్సరాలు నిండినందువలన ఇంకా వస్తానో రానో, కనీసం ఇది సూలూరుపేట అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము। మా వారు ఎప్పుడూ చెప్తుంటారు, చాలా భక్తిగా చేసుకుంటారు, అక్కడికి 2-3 సార్లు వచ్చారు। మాస్టర్కి ఆ ప్లేస్ అంటే ఎంతో ఇష్టం। ఎప్పటి నుంచి ఒక 4-5 సంవత్సరాల నుంచి సూలూరుపేటలో ఎప్పుడు సమ్మేళనం చేస్తారా అని వెళ్ళాలని నేను ఎదురు చూసినటువంటి గొప్ప అవకాశము। అందులో వీళ్ళు నాకు అనుకోకుండా ఆయన సన్నిధి గొప్ప పిన్నిది అనే అంశం మీద మాట్లాడటం అంటే ఇంకా మహాద్భుతము। నిజంగా భగవంతుడు ఏ విధంగా ఏ అంశాన్ని ఏ విధంగా ఏ టైంలో ఎట్లా ఫిక్స్ చేస్తాడో అనేది మనకు ఊహకు అందనటువంటి విషయమేమో అని నేను అనుకుంటాను। కానీ ఇక్కడ ఏమైందంటే
మనకు ఏదైనా మాస్టర్ సన్నిధి పెన్నిది అనేది నేను నా వ్యక్తిగత విషయాలే కాకుండా నేను ఆయన నా 40 దగ్గర నుంచి 42 సంవత్సరాలతో నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం వల్ల నేను ఆయన పుస్తకాలు చదవటంతో, ఆయన ప్రసంగాలు వినటము, ఆయన సందేశాలు వినటము, ఇవన్నీ ద్వారా నేను గ్రహించిన విషయాలను మీతో పంచుకోవాలని నాకు చాలా ఆసక్తిగా కూడా ఉందని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా, నేను గమనించినంత వరకు మనకి ఏదైనా సమస్య కుటుంబ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరైనా పంతులను కానీ, సాధువులను కానీ, పూజారులు కానీ, ఇంకా ఎవరైనా పెద్దలను కానీ మనం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని కలిసి మన సమస్యకు పరిష్కారం చెప్పమని అడిగినప్పుడు వాళ్ళు మన జాతకాలు అవి ఇవి చూసి ఆ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలు ఉన్నాయి, మీకు వాస్తు దోషాలు ఉన్నాయి, ఇంకా ఇంకా ఇటువంటి యజ్ఞాలు చేయండి, యాత్రలు చేయండి, పూజలు చేయండి అని ఒక విధమైనటువంటి పరిష్కారం చూపడంతో మనము భయాందోళనకు గురవుతాము. మనకుండే సమస్యకు తోడు ఈ సమస్య తోడైతో మనకు ఆర్థిక సమస్య కాకుండా మానసిక కృంగుబాటు కూడా మనకు కలుగుతుంది. నేను చాలా నా విషయంలోనే కాదు, చాలామంది విషయాలలో కూడా నేను ఇది గ్రహించాను. కానీ ఇదే సమస్యల పరిష్కారం కోసము మనము మన మాస్టర్ గారిని అప్రోచ్ అయినామంటే, ఆయన భౌతికంగా ఉన్నప్పుడు నేను అప్రోచ్ అయినాను. తర్వాత ఆయన సాయి సన్నిధిలో ఆయన చెప్పాడు, మీరు ఎక్కడైతే తలుచుకుంటారో మీరున్న చోట నేనున్నాను అని చెప్పారు. ఆయన యోగ స్వరూపుడు, ఎక్కడైనా ఉంటాడు, సూక్ష్మ రూపంలో ఇప్పుడు కూడా ఉంటున్నాడు, మనల్ని అందరినీ చూస్తున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, ప్రతి అంశాన్ని కూడా ఆయన గుర్తిస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. నిజంగా అటువంటి మహానుభావుడు, అతని దగ్గరికి వెళ్ళి మనం అప్రోచ్ అయినామని చెప్పుకున్నామంటే వెంటనే నిజంగా ఆయన రూపం చూసిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. నిజంగా నాకు అప్పుడు ఫస్ట్ ఆయన చూసినప్పుడే నాకు ఆయన శ్రీరామచంద్రుడా అన్నంత ఆలోచన వచ్చింది. మరి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన వెంటనే నవ్వేసి అదేం చేస్తుందిలే అమ్మాయి, దానిదేముంది, మన దగ్గర సాయి లీలామృతం ఉంది కదా, శ్రీ గురు చరిత్ర ఉంది కదా, వాటిని పారాయణ చేసుకో, లేకుంటే హారతులు చేసుకో, తర్వాత నువ్వు ప్రతిరోజు నీకు ఆహారంలో ఏదైనా ముఖ్యమైనది ఇష్టంగా ఉంటే దాన్ని వదిలేసేయి. ఆయన మీ ఇంట్లో ఉన్నాడు అనుకో, ఆయన నీ సమస్యలు ఆయనతో చెప్పుకో. ప్రతిరోజు మీ ఇంట్లో మీ దొడ్లో పూసే పువ్వు ఒకటి పెట్టేసి ఆయన మీ ఇంటి పెద్ద, నీ సమస్యలు ఆయన తీరుస్తాడని పూర్తి భక్తి విశ్వాసంతో ఉండు. ఆయన పూర్తిగా నమ్ముకో, నువ్వు అవిశ్వాసంతో చెయ్యొద్దు పూజ. పూర్తి భక్తి విశ్వాసంతో ఆయన నమ్ముకొని నీ సమస్యను కానీ ఆయనకు అప్పగించినట్టే నీవు ఇంకా నీ పనిని, నీ గృహ కార్యక్రమాలు, నీ వృత్తి కార్యక్రమాలు మనస్ఫూర్తిగా నువ్వు నిశ్చింతగా నువ్వు నీ పని చేసుకో. ఆయన తీర్చుతాడు. ఆయన చెప్పాడు కదా, మీ భారాలను నాపై వేయండి, నేను మోస్తానని చెప్పాడు. తర్వాత ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ ఆఫ్టర్ యూ అని ఆయన ఏకాదశ సూత్రాల్లో చెప్పాడు. వాటిని పూర్తిగా నేను విశ్వసించు. ఎంత ఖచ్చితంగా చెప్తా, అది కూడా నేను చెప్పినంత ఫోర్స్గా చెప్పటం లేదు, గట్టిగా చెప్పటం లేదు. ఎంత స్వీట్గా, ఎంత చిన్నగా, ఎంత బాగా చెప్తారంటే మనం వెంటనే ఆకర్షితులైపోతాం దానికి. నిజంగా అట్లాగే చేసినామనంటే మనకు తెలియకుండానే అవి మన జీవితంలో వచ్చినట్టు సమస్యలు ఒక మంచు తెరల్లాగా ఎట్లా విగ్గిపోతాయంటే, ఇప్పుడు ఒక అబ్బాయి చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ సమ్మేళనం జరిపేటువంటి పూర్ణానంద ఆశ్రమం కానీ, జిల్లెలమూడి ఆశ్రమంలో కానీ సమ్మేళనం జరుపుతారని శ్రీనివాసులు గారు చెప్పారు. ఆయన సమస్య ఎంత సులభంగా పరిష్కరించినారో అంత సులభంగా ఆయన సమస్యలను పరిష్కరించారంటే ఏమాత్రము దీంట్లో అనుమానమే లేదు అని చెప్పేవాళ్ళు. తర్వాత మనం కూడా ఏమంటే, ఆయన మాస్టర్ ఏది చెప్తే మనం ఎంత మంత్రం, నేను నిజంగా మాస్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు నాకు బాబా మీద ఎటువంటి విశ్వాసము లేదు అసలు. నేను ఎప్పుడు రాముని, కృష్ణుని, శివుని, ఆంజనేయ స్వామిని ఎక్కువ కలుసుకునేదాన్ని. ఏంటో ఈయన చెప్తుంటాళ్ళే, ఈ బాబా ఏంటో ఇట్లా. నేను అన్నాను కూడా ఆయనతో, ఏంటో మాకు మా హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి భేదాభిప్రాయాలు రావడంతో, ఏంటోనండి ఈయనతో ఉండాలంటే నాకు కష్టంగా ఉంది, మేము ఇద్దరం సంపాదించుకుంటున్నాం కదా, ఎవరి జీతం వాళ్ళని కడుపుకోగలమని కూడా ఆయన అంటే, అదేం లేదమ్మా, ఈయనకండి థామస్ ఏం చేస్తాడు, థామస్ కన్నా నువ్వు చాలా బాగా చేసుకుంటావని ఆయన అన్నప్పుడు, నీ పిచ్చి, ఈయన పిచ్చి కానీ అనుకునేవాడు. అంతకు మునుపు కూడా మా వారు ప్రతి చిన్న విషయానికి మాస్టారు మాస్టారు మాస్టర్, అబ్బా నీ మాస్టర్ను పక్కన పెట్టానేదాన్ని నేను. నిజంగా అటువంటి వ్యక్తిని ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట, ఏదైనా సమస్యలకు అంత సింపుల్గా ఆయన పట్ల మనం ఆకర్షితులవుతాం. ఎట్లా ఆకర్షితులవుతుంటే, రామానందులు కబీర్ దాస్ ఇంకా కొంతమంది భక్తి
భక్తులకు తారక రామ మంత్రాన్ని ఉపదేశించినట్లు చిన్నగా చాలా సింపుల్గా మనకు ఈ సాయిరామ మంత్రాన్ని మనలో ఇంజెక్ట్ చేస్తాడు. అప్పటి నుంచి పూర్తిగా మనం ఆయనతో వశలమైపోతాము. సాయి మాస్టర్, సాయిబాబా ఇదే మన మంత్రం అయిపోతుంది. మనకు తెలియకుండానే మనము పొద్దున్న లేస్తేనే మనం మొహం కడుక్కుంటే మనం కాఫీ తాగకుండా మా మాస్టర్ కాఫీ తాగుతారు కదా అని కాఫీ మనకు తెలియకుండా ఇవన్నీ అసంకల్పితంగా చేయాలని ఎవరో ఫోర్స్ చేసో మడితోనో శుద్ధితోనో చేయాలని కదా మనసు అంతా ఆయన వైపే పీకుతూ మాస్టరు మా బాబా ఈ రెండు అంశాల గురించే మనం ఆలోచిస్తున్నాం. మనం తాగే ముందు పోయి ఆయన కాఫీ పెట్టడము, తర్వాత ఏదైనా మన ఇంట్లో ఏ వస్తువు కన్నా తీసుకురాని ముందు బాబా మనకు గుర్తుకొస్తాడు. బాబాకు పెట్టిన తర్వాతనే తినాలి. ఇది మనం కాదు, మన పిల్లలకు కూడా అమ్మ ముందు లేస్తానికి బాబా కాఫీ పెట్టండి, ఏమైనా తెచ్చినారంటే బాబాకు ముందు పెట్టేసేయండి. మనకు తెలియకుండానే మనము కూడా వాళ్ళల్లో ఇంజెక్ట్ చేస్తున్నాం, రేపు వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇంజెక్ట్ చేస్తాం. ఆ విధంగా ఈ మహానుభావుడు మనకందరికీ ఎట్లా ఈ సాయిరామ్ మంత్రాన్ని ఎట్లా వ్యాప్తి చేసినాడంటే నిజంగా అటువంటి మహానుభావుడు మనం ఈ జన్మలో ఈ చూసినామంటే గొప్ప అదృష్టము, ఇంకా చూడలేమేమో. అటువంటి వాడు పుట్టాడా నాకు ఒక్కొక్కసారి అనుమానం. అసలు ఈయన పుట్టాడా అనంతాచార్యులు ఎంత గొప్పవారో అనుకుంటాను ఒక్కొక్కసారి నేను ఆలోచించినప్పుడు. క్రమేణా మనం ఏమైపోతామంటే ప్రతి క్షణము ఆయన గురించి ఆలోచిస్తుంటాం. ఏది చేసినా కూడా ఆలోచిస్తాము. ప్రతి ఇంట్లో ప్రతిసారి మనం బయటకు పోయేటప్పుడు మన పిల్లలు ఏమన్నా ఊది పెట్టుకొని పోతున్నారా, మనము ఊది పెట్టుకుంటాం, ఊది పెట్టుకొని పోతున్నారా అని అనేవాళ్ళం. ఎవరితోనైనా కానీ ఎవరన్నారా అని మన పసుపు కుంకుమతో పాటు ఊది కూడా ఇచ్చే అలవాటు మనకు వస్తుంది. ఏమి మనం భావిస్తున్నాం అంటే ఊదిని ఆశీస్సులుగా ఎప్పుడైతే ఆయన ఊది మనం పెట్టుకుంటున్నామో ఆయన ఆశీస్సులు మన వెంట తీసుకొని పోతున్నాము. నిజంగా ఈ ఊది పెట్టుకొని పోయిన వాళ్ళు ఎంతమంది ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్లు తప్పించుకున్నారో నా జీవితంలో నేను చూశాను కూడా. ఊది అంత ముఖ్యమైన అంశము. మాస్టర్ గారి దగ్గరికి పోయినా కూడా మనము పాదాలకు నమస్కారం చేసినప్పుడు తప్పకుండా ఆయన ఊది పెట్టేవాడు. ఇప్పుడే ఒక అతను చెప్పాడు, ఆయనతో ఊది పెట్టించుకున్న వాళ్ళు ఎంత గొప్ప అదృష్టవంతులో అని చెప్పేసి. ఆయన అట్లా నిజంగా ఆయన ఒక మంత్రం వేసినట్లు మనకు తెలియకుండానే మనము అది నిజంగా మనమేమో దీక్ష తీసుకోవటం లేదు. మన ఏ రామకృష్ణ పరమహంస దగ్గరనో ఏ రమణ భగవాన్ల దగ్గరనో లే చంద్రశేఖర సరస్వతి స్వామి దగ్గర ఇంకెవరిదో సాయినాథం దగ్గరకో వెళ్ళి మనం దీక్ష తీసుకోవటం లేదు, మంత్రం తీసుకోవటం. జస్ట్ ఆయన దగ్గర కూర్చొని ఆయన ఎంత సీదా సాదిగా ఒక లుంగి కట్టుకొని బనియన్ వేసుకొని ఉంటారు, చాప మీద కూర్చొని ఉంటారు. ఇంత మనం పోతేనే మన వైపు ఎంత స్వీట్గా స్మైల్ చేస్తారంటే ఆయన నిజంగా అది మరపురానిటువంటి మన జీవితంలో మరవలేము. ఏదో బాబాను చూస్తేనే దృక్కులు నా చూపులు నేను తిప్పుకోలేకపోయినానని కబడ్డీ అన్నాడని ఇప్పుడు ఎవరో చెప్పారు. నిజంగా ఆయన మాస్టర్ని చూసినా కూడా మన చూపులు మనం తిప్పుకోలేము. సాయినాథ్ ఈయన సద్గురు రూపమేమో, సాయి స్వరూపమేమో, ఈయన భగవంతుడో మహావధూతో అంతకు మించో అంతకన్నా మించి అలౌకికమైనటువంటి ఆయన రూపమేంటో, ఆయన విధానం, పుట్టుక ఏంటో నిజంగా నాకు అగమ్య గోచరంగా ఉంటుంది ఆయన గురించి ఆలోచిస్తే. అటువంటి గొప్ప మహానుభావుడి సన్నిధి మనకందరికి పెన్నిది కాదా అని నేను అడుగుతాను. నిజంగా మనకందరికీ ఇది గొప్ప పెన్నిది, అదృష్టము, వరము, ఆయన పరిచయమే. ఆయన పరిచయం ఈ జన్మలో మనకు కలిగిందంటే నిజంగా మనం ఎంత అదృష్టమో. ఏ జన్మలోనో పుణ్యం చేసుకోవటం ద్వారా మనకి ఆయనతోటి పరిచయం జరగటం జరిగింది. ఆయన పుస్తకాలు చదువుకుంటున్నాము, ఆయన లేఖలు చదువుకుంటున్నాము, అన్నీ ఆయన గురించి మనం ఈ విధంగా ప్రసంగాలకు అటెండ్ అవుతున్నాము. ఈ ఏ జన్మలోనో చేసిన పుణ్యం వల్ల ఈరోజు మనము సాయి మాస్టర్కి మనము శిష్యులం అనుకుంటున్నాము, సాయి మాస్టర్ భక్తులుగా మనము ఉంటున్నాము. ఈ పుణ్యం మనల్ని జన్మలకి కాపాడుతుంది. తప్పకుండా ఒకరోజు మన జీవిత గమ్యమైనటువంటి మోక్షాన్ని ఖచ్చితంగా మనం పొందుతామనే దానికి నాకు ఏమాత్రం సంశయం అనేది లేదు. అంతటువంటి గొప్ప మహనీయుడు. నిజంగా ఈయన గురించి చెప్పుకోవాలంటే నాకు వచ్చినటువంటి అనుభవాలను గురించి చెప్పుకోవాలంటే నిజంగా అది ఒక పుస్తకం అవుతుందేమో. నాకు ప్రతిరోజు ప్రతి క్షణము అట్లే అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఏమవుతుంది, మనకు తెలియకుండానే మనం మమేకమైపోతాం, బాబాలో మమేకమైపోతాం. ఎంతసేపు మనకు సాయిరామ్, సాయి మాస్టర్ అనేది ఇంకొక వేరే ఉన్నా కూడా మన ఏ దేవతల దగ్గరికి పోయినా కూడా మన గబుక్కున్న సాయి మాస్టర్ ఆశీస్సులు నాకు ఉండాలనే మనం కోరుకునే ఆలోచన మనకు వస్తుంది, కానీ ఇంకొక రకమైనటువంటి ఆలోచన రాదు. అట్లాగే మనకి ఏ సమస్య, అట్లాగే నాకు ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినాయంటే నాకు ఎప్పుడైనా మామూలుగా క్యాజువల్గా మాట్లాడేటప్పుడు నాకు ఈ సమస్య వచ్చిందమ్మా వృత్తిపరంగానో కుటుంబ పరంగానో వస్తే నేను వెంటనే చెప్పేది ఒకే మాట చెప్తా, మీ ఇంట్లో బాబా మాస్టర్ ఉన్నారు, నాకు కాదు చెప్పుకోవటం, నాకు చెప్పుకోవటం ద్వారా నేను ఏ సమస్య తీర్చలేను. నువ్వు బాబా మాస్టర్కి నువ్వు సంపూర్ణ భక్తి విశ్వాసంతో ఆయనకు చెప్పుకో, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. ఇంకా వేరే
వేరే ఆలోచన అవసరం లేదు, నీకు ఏది మంచిదైతే అదే చేస్తారు ఆయన. మనం కోరింది కాదు, మనకు ఏది మంచిదైతే అదే చేస్తారు ఆయన. ఇంకా దాని మీద నుంచి నువ్వే డిస్కషన్స్ చేసుకోవద్దు, నాకు చెప్పవద్దు, నీ సమస్యల గురించి నాకు చెప్పాల్సిన అవసరమే. నిర్మోహమాటంగా నేను చెప్తాను మా అమ్మాయిలకి, మీ సమస్యల గురించి నాకు చెప్పకండి. బాబా మాస్టర్ మీ ఇంట్లో ఉన్నారు. నా అదృష్టం కొద్దీ మా ముగ్గురు అమ్మాయిలు కూడా బాబా మాస్టరు నిజంగా భక్తులే. వాళ్ళ భర్తలు కూడా వాళ్ళను ఎంత బాగా వాళ్ళను పూజ చేసుకునే అవకాశం ఇచ్చిన అంటే నిజంగా అది నాకు సాయి మాస్టర్ యొక్క ఆశీస్సులే. కాబట్టి నేను అదే విధంగా చెప్తాను. ఆ విధంగా మనం మమేకమైపోయి ఆయనలో, ఆయన అన్నాడు చూడండి, మాస్టర్ చెప్తారు ఎప్పుడు చూసినా, జీవితం సాధనలో ఒక భాగం కావాలి కానీ సాధన జీవితంలో ఒక భాగం కాకూడదని చెప్తుంటారు ఎప్పుడు. నిజంగా అది మనం ఏ ప్రయత్నము లేకుండానే అసంకల్పితంగా మనము మన జీవితాన్ని సాధనలో ఒక భాగం చేసుకుంటున్నాను. నేను చెప్పిన పొద్దున్న లేచినప్పటి నుంచి మనం బాబాకి ఏమైనా పెట్టాలి, మాస్టర్కి కాఫీ ఇవ్వాలి, పూజ చేసుకోవాలి, హారతులు అనుకోకుండానే మనం హారతులు పాడుకో, పలానా టైంకి ఇది, పలానా టైంకి ఇది, పలానా టైంకి ఇప్పుడు మనం అది గుర్తు మనకు తెలియకుండా మనం ఏ పని చేసినా కూడా ఎక్కడ చేసినా మనకు ఆయన గుర్తుకొస్తుందా, ఈ టైంలో పూజలు జరుగుతుంటాయి, ఇదేంట్లో ఇట్లుంటుంది, ఈ టైంలో ఇట్లుంటుంది, ప్రతిదీ మనకు గుర్తుకొస్తుంటుంది. కాబట్టి మనం అనుక్షణము ఆయన సన్నిధిలో ఉన్నట్లే మనం భావిస్తాం. కాబట్టి మన జీవితము సాధనలో ఒక భాగం అయిపోతుంది కానీ సాధన జీవితంలో భాగం కాదు. అది మాస్టర్ మనల్ని కోరుకున్నారు. ఇంకా మాస్టర్ అప్పుడు మైలవరంకి వచ్చినప్పుడు ఎప్పుడైనా అప్పుడు వచ్చినారు. ఆయన సాయి సన్నిధి ఆవిష్కరణ జరిగిపోయింది. తర్వాత మూడవ రోజు కడప నుంచి ప్రొద్దుటూరు నుంచి మేము మైలవరం అని జమ్మలమడ దగ్గర ఒక చిన్న విలేజ్ అది, అక్కడ మా స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో పనిచేసే వాళ్ళం నేను, మా వారు. తర్వాత ఆయన మూడవ రోజు కడప ప్రొద్దుటూరు భక్తులు వచ్చి ఆయన తీసుకెళ్ళేటప్పుడు ఆయన వేరే క్వార్టర్లో ఆయన ఉంచాము. ఆ పొయ్యే ముందు మా క్వార్టర్లోకి వచ్చారు. వచ్చినప్పుడు అప్పటికే మేము మాస్టర్ ఫోటో పెట్టి పూజలు చేసుకుంటున్నాం. అంటే ఆయన జీవించున్నప్పుడే మా పూజ గదిలో ఆయన పెద్ద ఫోటో పెట్టుకున్నాం. చిన్న ఫోటో కూడా కాదు, మాస్టర్ది బాబాది ఇద్దరిది పెద్ద ఫోటోలు పెట్టి మేము పూజ చేసుకున్నాం. అప్పటికే అది జీవించున్న వాళ్ళకి మామూలుగా పూజా గదిలో పెట్టి పూజ చేయరు. మాకు తెలియక చేసినాము, తెలివి తక్కువతో చేసేవాళ్ళము, అప్పుడే చేసుకునేవాళ్ళం. అప్పుడు నేను వెంటనే ఆయన వస్తున్నాడంటే నాకు ఎందుకో భయం వేసి మాస్టర్ మీ ఫోటో పెట్టుకున్నాం మాస్టర్ అని చెప్పాను. అంటే దాందేముందిలే అమ్మాయి పెట్టుకోనిలే అని ఆయనే వచ్చి ఆరతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హాల్లోకి వచ్చినారు. హాల్లో వచ్చి నిలబడుకొని అందరూ వచ్చి నమస్కారాలు చేసుకుంటున్నారు. మా వారు కూడా వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నారు. ఆయన నమస్కారం చేసుకునేటప్పుడు నేను ఆయన పక్కన నిలుచుకున్నాను. ఆయన తర్వాత నేను చేసుకుందాం అన్న ఉద్దేశంతో వెంటనే నా మీద ఇట్లా నా తల మీద చేయి వేసి ఆయన కాళ్ళు చూపించారు. కాళ్ళు ముక్కు అన్నాను అసలు. సరే అని ఆయన కాళ్ళు ఇద్దరుగా నమస్కారం చేస్తాను. నేను నమస్కారం చేసుకొని లేచి మాస్టర్ మొహం చూస్తానే, ఎందుకు నువ్వు ఎప్పుడు దిగులుగా ఉంటావు అని అడిగినారు. ఏమో మాస్టారు అని అన్నాను నేను. నువ్వేమీ ఆలోచించకు, నీకు ముగ్గురు అమ్మాయిలని ఆలోచిస్తున్నావా? అక్కడ గోడకు బాబా ఫోటో ఉండేది, దుని దగ్గర గట్ట మోకాలు ఇట్లా పెట్టుకొని కూర్చునే ఫోటో ఉండేది ఆయన దగ్గర, మా గోడకు ఉండేది. ఆ ఫోటో చూపించి ఏమన్నారంటే ఆయన, నీకు ఏ సమస్య రాని ఆయనకి చెప్పుకో, ఆయన ఉన్నాడు కదా, నీవేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకో, ఆయనకి చెప్పుకో, నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు. నాతో మాట్లాడిన చివరి మాట అది. అంతే, ఆయన నాతో లాస్ట్ ఆ మాట మాట్లాడినారు. ఇంటికి బయటికి వెళ్ళారు. అదే లాస్ట్ నేను ఆయన చూడటము. మళ్ళీ వెంటనే ఏప్రిల్లో 1989 ఏప్రిల్లో నిజంగా అప్పుడు కూడా మాకు ఎంత ఆశ్చర్యకరంగా ఆయన సమాధి విషయం తెలియటము, మేము వెళ్ళటము, దర్శించుకోవటం అదంతా జరిగిపోయింది. అదంతా వేరు సంగతి. అట్లా ఆ మహనీయుడు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాడు, ఎంత బాగా మనల్ని గురించి ఆలోచిస్తాడంటే, అంతేకాదు ఇంకా ఎన్ని సందర్భాలలో ఏ విధంగా ఆయనను అనుగ్రహించాలంటే, ఆఫ్టర్ ఆల్ సామాన్యమైనటువంటి వ్యక్తిని నేను, నాకు పెద్ద భక్తి చేయాలా, మడి కట్టుకొని చేయాలా, ఇలాంటివన్నీ ఏమి, ఎంతసేపు నాకు పని చేసుకోవాలా, ఉద్యోగంలో బాగా చేసుకోవాలా, పిల్లల్ని ఈ ఆలోచన తప్ప లేనటువంటి నాకు ఆయన ఏ విధంగా సాయవంతం చేశాడో. ఇప్పుడు ఎవరైనా కూడా మా ఇంట్లో ఏమైనా తెచ్చినా పెట్టకపోతే నాకు చాలా పెద్ద కోపం వచ్చేస్తుంది. నిజంగా ఆ విధంగా చేయటం ద్వారా, ఆయనకు చిన్నగా మనకు చేయటం ద్వారా ఆయన ఏం చేస్తుంది, క్రమేణా మనకు ఆయనలో మమేకమై మనం ఏ పనైనా చేయని. లీలామృతంలో ఈ విధంగా చెప్పినారు కదా, మాస్టర్ ఈ విధంగా చెప్పారు కదా, ఎప్పుడైనా మనకు త్యాగము సహనం ఆయన ఎప్పుడే చెప్పేవాడు. బాబా ఏం చెప్పాడో, త్యాగం కలిగి ఉండాలా, సహనం కలిగి ఉండాలా, నిస్వార్థంగా ఉండాలా, ఈ విషయాలు ఎక్కువ మాస్టర్ మాట్లాడేవారు. అదేవిధంగా మనం ఎప్పుడైనా స్వార్థంగా ఉన్నా కూడా, లేకుంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళను ఇంకొకరినో గట్టిగా మందలించాలన్నా వెంటనే మనకు కోపం రాకూడదు, సహనం ఉండాలని చెప్పినారు. తర్వాత
ఏది చేసినా కూడా మనము మనం ఎవరినైనా ఏమైనా వాళ్ళ మనసులు బాధ పెట్టకూడదు. వాళ్ళ మనసులు బాధ పెట్టినామంటే ఖచ్చితంగా మన మనసు తప్పకుండా బాధపడుతుంది. ఈ విధంగా మనకు తెలియకుండానే ఆ నీతి సూత్రాలు ఎట్లా, మేము ఆఫ్టర్ ఆల్ ఒక రైతులము, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, ఒక పల్లె నుంచి వచ్చిన, నాకు ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక భావాలు నాలో కలిగినాయంటే ఇదంతా కూడా సాయి మాస్టర్ యొక్క అనుగ్రహం అనుకుంటాను. నేను దగ్గర 25 సంవత్సరాలకి 25వ సంవత్సరంలో నా పెళ్ళయింది. మా వారికి కూడా ఏమి ఉండేది, జస్ట్ మా ఇద్దరి ఉద్యోగాలు. నేను ఎప్పుడు అనుకుంటాను, మేము కోట్లు సంపాదించకపోయినా, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోకపోయినా, నిజంగా నా జీవితంలో నాకు ముఖ్యమైన గొప్ప అదృష్టం ఏంటంటే ఈ మహానుభావుడు సాయి మాస్టర్ పరిచయమే నా జీవితానికి గొప్ప వరము. ఇది ఎన్ని జన్మల పుణ్యమో. దానికి మా వారి మీద నాకు ఎంత కోపం వచ్చినా కూడా వెంటనే నాకు స్ఫురిస్తుంది, ఈయన వల్ల కదా నాకు ఆయన పరిచయం అయ్యాడని. నిజంగా వెంటనే పిక్ అయిపోతుంది నాకు. అంటే ప్రతి క్షణము మనకు సాయి మాస్టర్ని, సాయిబాబాను అనుక్షణము గుర్తు చేస్తూ ఉండి మన అణువణువులోనూ రక్తంలో ఆయన నిలిచిపోయినాడు. ఈ విధంగా చేయగలిగినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నాకు ఎంతో ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది. అంతేకాదు, ఇంకా ఏదైనా మనం ఏ రామాయణమో, ఏ మహాభాగవతమో, భారతమో ఏమైనా చదివినప్పుడు ఎంతసేపు చూసినా మనకు రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళే గుర్తుకొస్తారు. కానీ ఈయన రచించినటువంటి పుస్తకములు, ఈయన చెప్పినటువంటి విషయాలు చదివితే మహానుభావుల అవధూతల యొక్క, ఇప్పుడు ఈయన గొలగముడి వెంకయ్య స్వామి, కడప అవధూతేంద్ర స్వాములు, నాంపల్లి బాబా, పాకలపాటి గురువు గారు, చివటమ్మమ్మ గారు, నిజంగా ఎంత గొప్ప అటువంటి పేర్లు మన ఈయనకైనా పరిచయం లేకపోతే ఇటువంటి మహానుభావులు ఉన్నారనే సంగతి కూడా మనకు తెలిసిందేమో. ఇప్పుడు మన జనాలలో, మన ప్రజల్లో ఇటువంటి వాళ్ళ గురించి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. నిజంగా చాలామంది సత్సంగాలు చేసుకోవటం ద్వారా, ఇప్పుడు సూలూరుపేటలో ఈ మన చంద్రబాబు గారు సత్సంగం చేయడం అంతా చాలామంది అక్కడికి రావటము, అవధూతల గురించి తెలుసుకోవటము, మాస్టర్ గారి గురించి తెలుసుకోవటం. అటువంటి మహానుభావులు ఉన్నారా అంటే భగవంతుడు తన యొక్క కార్యాలు నెరవేర్చుకోవటానికి, ధర్మ సంస్థాపన కోసం ఈ విధంగా అప్పుడు ఇచ్చినట్టు 10 దశావతారాలు కాకుండా ఈ విధంగా వీళ్ళ రూపంలో పాకలపాటి గురువు గారు, చివటేమమ్మ, ఆనందమాయ మాత, ఈ విధంగా ఈ మన వెంకయ్య స్వామి, నాంపల్లి బాబా, కడప స్వామి, ఇట్లా వీళ్ళ రూపాలలో వచ్చి వాళ్ళే మనకేమీ మైకులు పట్టుకొని ప్రచారం ఏం చేయలేదు. జస్ట్ వాళ్ళ లైఫ్ని చూసి, వాళ్ళ జీవన విధానాన్ని చూసి వాళ్ళు ఎప్పుడైనా చిన్నగా మాట్లాడితే ఆ చిన్న మాటల ద్వారా మనకి ఎంత బోధ కలిగేదో, వారి ద్వారా మనం ఎంత పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా, గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తులుగా మనం మారిపోతున్నామో నిజంగా ఒక్కొక్కసారి అనుకుంటే అది చాలా ఆశ్చర్యకర విషయం. అటువంటి సమాజానికి పునాది వేసినటువంటి వాడు మన మాస్టారు. నిజంగా ఆయన ఆ మహానుభావుడు. మన ఆంధ్రప్రదేశ్లో మనము మహారాష్ట్రలోనే సద్గురువులు పుడతారు, అవధూతలు పుడతారని మనం అనుకుంటున్నాం. కానీ ఇటువంటి మహనీయుడు పుట్టడము నిజంగా ఎంతమంది అవధూతలకు మన గుర్తు చేసుకోవడానికి మనకు ఈయన మూల పురుషుడైనాడో, అటువంటి ఆయన గొప్ప పుట్టడం గొప్ప. ఎంతమందో అవధూతలు మనకు సమానం మన మాస్టారు. అటువంటి ఆయన పుట్టడం మన ఆంధ్రప్రదేశ్కు నిజంగా గొప్ప గర్వకారణమని అనిపిస్తుంది నాకు. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పేవారంటే, నీ టైంలో, నీకున్నటువంటి 24 గంటల టైంలో కొంచెం టైం ఆయన గురించి ఆలోచించు, ఆయన గురించి చెయ్యి. నీకు కొంచెం నీ టైం ఏదైనా, నీకు మిగిలిన టైం నువ్వేం అదే నీ పనులు మానుకొని చెయ్యొద్దు, నీకు మిగిలిన కాలంలోనే పారాయణ చేసుకోమని చెప్పేవాడు. ఎంతసేపు పారాయణ చేసుకోండి, హారతులు పాడుకోండి, ఈ విధంగా ఇంకా నామాలు చెప్పుకోండి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా మీ దగ్గర, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవధూతలను వెళ్ళి దర్శనం చేసుకోండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి, ఆ సమాధులు దర్శనం చేసుకోండి. రామిరెడ్డి తాత దగ్గరికి వెళ్ళండి, నాంపల్లి బాబా దగ్గరికి వెళ్ళి, కడప నిజంగా మహానుభావులను పరిచయం వీలున్నంత మనం పోయిన తర్వాత మనకు ఒక గొప్ప అనుభూతిని పొందటము, మనం ఒక సంతోషానికి లోను కావటము, ఈ విధంగా మనకు జరగటము. నిజంగా ఆ మహానుభావుడు మనకి వీళ్ళందరినీ పరిచయం చేశాడు. ఇంకా ఆయన చెప్పేవాడు, ఏం చెప్తారంటే ఆయన, మీరు మనకు ఏదైనా కళలు వచ్చాయి అనుకోండి, మన స్వప్నాలలో గురుదర్శనం వచ్చినా అది మనకు శుభసూచకమని చెప్పారు. నిజంగా నేను ఈ విధంగా చెప్తుంటే అప్పుడు ఒంగోలుకి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని గంటలు అసలు తెల్లవారితే, ఒకరోజైతే ఒకసారి వెళ్ళాము జన్మదిన గురు పౌర్ణమికి వెళ్ళాము. అక్కడ దగ్గర రాత్రి 3 గంటలు అయింది. 3 గంటల వరకు అప్పుడు ఒక అతను ఉండేవాడు, సాయి చాలీసారాచార్య, అతని పేరు సాయిదాస్ అని. ఆయన డోలక్ మీద పాటలు పాడేవాడు.
తర్వాత ఎంతసేపు ఆయన ప్రసంగించినాడు, దగ్గర దగ్గర 12 అయిపోయింది. అమ్మగారు భోజనానికి పిలుస్తున్నారు, ఒక సైడు భోజనానికి పోలేదు. 1 గంట అయిపోయింది, ఆయన వెళ్ళలేదు. తర్వాత 3 గంటల వరకు అతనితో డోలక్ మీద పాటలు పాడించుకొని ఎంత ఆనందం. ఆ 3 గంటల వరకు, 3 గంటల టైంలో కూడా ఆయన అంత ఫ్రెష్గా ఉన్నారు. తర్వాత అందరిని లేచిపోయినాం. తర్వాత నేను 5 గంటలకి ఎందుకో మెలకు వచ్చి చూస్తే మాస్టర్ ఆరతి పాడుతున్నాడు. అంటే ఆయన ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు ఆయన సాయి మాస్టర్లో జీవించేవాడు. ఒకసారి మన మైలవరంకి వచ్చినప్పుడు నేను అడిగాను మాస్టర్, అప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు, మాస్టర్ మీరు ఈ విధంగా చెప్తున్నారే బాబాను గురించి, మీరు ఏమైనా ఆయన దర్శించారా, మీకు కనిపిస్తుంటాడా మాస్టారు అని అడిగినా నేను. అంటే అప్పుడు సాయిబాబా లేరు కదా, అందుకని మీకు కనిపించాడా మాస్టారు, మీకు దర్శనం ఇస్తారా అని. ప్రతి శ్వాసలో నాకు గుర్తుంటారమ్మా అని అన్నాడు. వెంటనే ఆన్సర్ ఏంటంటే, ప్రతి శ్వాసలో నాకు గుర్తుంటారాయన అని అన్నారు. నిజంగా ఆయన చెప్పే విధానం కూడా ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇంకా చెప్పే స్వప్న ఒక్కొక్కసారి ఆయన ఎంత అంటే మనకి భక్తి విశ్వాసం ఉండాలా నీకు. ఇంకా చెప్పేవాడు ఆయన. తాజుద్దీన్ బాబా చరిత్రలో కూడా రాశారు, మహాన్ భావులు అనుకోవాలా కానీ కనురెప్ప పాటు కాలంలో ఏమైనా చేయగలుగుతారు అని ఆయన అంటే తాజుద్దీన్ బాబా. ఈ మన జిల్లెలముడి మాత ఏమన్నారంటే, ఆ కనురెప్ప పాట కాలం కన్నా ఇంకా స్వల్ప కాలంలోనే వాళ్ళు ఏమైనా చేయగలరు అని చెప్పారు. ఈ విధంగా చెప్పేవారు ఆయన. అని ఈయన చెప్పేటువంటి ఇన్ని నిజమవుతావా, కలలో స్వప్నంలో వచ్చినటువంటి నిజమవుతాయా అట్లా అని నేను అనుకునేదాన్ని. తర్వాత నాకు వచ్చిన స్వప్నాలను ఆధారంగా చూసుకున్నా కూడా నిజంగా మీరు బాగా చేసుకున్నారంటే అమ్మాయి, మీకు మహాన్ భావుల యొక్క దర్శనము లభిస్తుంది, మహాన్ భావులు మీ ఇంటికి వస్తారు. నిజంగా అంటే ఏంటో చెప్తున్నాలే మనల్ని ఆ మైకంలో, సాయిబాబా మైకంలో మనల్ని పడవేయటానికి నేనేమో చెప్తుంటారులే అని చెప్పి నవ్వుకున్నాను. ఆయన జీవించినంత వరకు నేను ఆయన గౌరవించేదాన్ని, కానీ ఆయన ఇంత మహాన్ భావుడన్న స్పృహ నాకు వచ్చిండేది కాదు. నిజంగా అట్లా ఇప్పుడు అనుకుంటాను. ఒక్కోసారి నాకు పెళ్లి కాక మునుపు మాస్టర్ పరిచయం అంటే ఎంత బాగుండేదో అనుకుంటా ఒక్కోసారి ఆయన గురించి ఆలోచిస్తే అనక. కానీ అంత లేదు, ఆయన సమాధి అయిన తర్వాత ఆయన పుస్తకాలు చదవటం ద్వారా, ఆయన చెప్పినవి వినటం, ఆలోచించడం ద్వారా నిజంగా ఇటువంటి ఈయన ఉన్నాడా, జీవించున్నా, నిజంగా మనం చూసినామా అన్న ఆలోచన ఒక్కొక్కసారి వస్తుంది. స్వప్నాలలో కూడా ఆయన చెప్పేది ఏముందంటే, నిజంగానే మహాన్ భావులు భౌతికంగా కనిపిస్తారమ్మా, వస్తారు, మనం బాగా భక్తి విశ్వాసంతో ఉంటే ఆయన మన ఇంటికి వస్తారు. నేను నమ్మేదాన్ని కాదు. నిజంగా ఈ మన గొలగమూడి వెంకయ్య స్వామి కానీ, చీరాల స్వామి కానీ, తర్వాత మీ ఇద్దరు మహాన్ భావులు, తర్వాత రామిరెడ్డి తాత, వీళ్ళంతా నిజంగా నాకు భౌతికంగా నాకు దర్శనం ఇచ్చారు. నేను అది చెప్తే ఎవరు నమ్మరు. ఒకసారి మేము ఒక ఇల్లు మారాము. మేము హిందూపురంలో, నేను దగ్గర 22 years నేను హిందూపురంలో పనిచేశాను లెక్చరర్గా. అప్పుడు ఒక ఇంట్లో చేరాము. అది చాలా పెద్ద డూప్లెక్స్ హౌస్. అది దగ్గర ఆ ఇంట్లో 5-6 ఏళ్ళ నుంచి 5-6 సంవత్సరాల నుంచి ఎవరు ఆ ఇంట్లో చేరలేదంట. ఎందుకంటే అది వాస్తుకి ఏమీ బాగలేదంట. ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలియక నేను వెళ్ళి చూశాను, నాకు బాగా నచ్చింది, అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చినాను. చేరినాము. మా లెక్చరర్స్ అంతా వచ్చినారు చూడటానికని. మేడం చేరుతున్నా. అందులో అది సెంటర్ ఆఫ్ ద సిటీలా ఉంది, సెంటర్ ఆఫ్ ద టౌన్లా ఉంది, హార్ట్ ఆఫ్ టౌన్లా ఉంది ఇల్లు కూడా. ఈ కాలేజీకి చాలా దగ్గరగా ఉంది. అందుకని మా సార్లు అంతా వచ్చారు. మేడమ్స్ వచ్చి చూసి, ఏంటి మేడం ఈ బూత్ బంగ్లా తీసుకున్నారు, ఇది అసలు వాస్తుకి అస్సలు బాగలేదంట, అది ఇది అని చెప్పారు. ఆ రోజు నేను పడుకొని, ఏంటబ్బా గబుక్కుని ఎట్లా అట్లా డోర్ దగ్గర సోఫాలు అట్లా పడుకొని బాబాని గురించి ఆలోచిస్తే నాకు ఎంత బాగా బాబా నాకు కనపడి నన్ను ఆశీర్వదించినట్టు నాకు కనిపించాడు. నేను కనిపించడానికి ఇప్పుడు నేను చెప్తే మీరు కూడా నమ్మకపోవచ్చు. ఆ రోజు మా ఇంట్లో కూడా నమ్మలేదనుకోండి, అఫ్కోర్స్. కానీ ఆ ఇంట్లో 9 సంవత్సరాల కాలం ఉన్న ఆ ఇంట్లోనే మహాత్ముల ముద్దుబిడ్డడు పుస్తకం వచ్చింది. ఎంత చక్కగా హాయిగా జీవితాన్ని గడిపి ఆ ఇల్లు తర్వాత ఎవరు కొనుక్కోవటం ద్వారా మేము ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత ఒకసారి ఏమైందంటే, మా వారికి విజయవాడకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత 3 పిల్లలు ఎక్కడో వేరే చోట చదువుకుంటున్నారు. ఒకరు హైదరాబాదు, ఒకరు మైసూరు, ఒకరు విజయవాడలో చదువుకుంటున్నారు. నేను ఒక్కదానే ఉన్నాను కాబట్టి ఇల్లు మారాను. ఇల్లు అమ్మారు కాబట్టి, ఎస్విడి రోడ్లో ఉండే ఇల్లు అమ్మినారు కాబట్టి నేను ఇంకా కాలేజీకి దగ్గరగా ఒక ఇల్లు తీసుకొని నేను ఒక్కదానే ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, నేను పనిచేసిన నా దగ్గర 33 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. 33 సంవత్సరాలు నేను సత్సంగాలు చేసుకునేవాడిని. గురువారం రోజు మా మేడమ్స్తో కలిసి, మా స్టాఫ్తో కలిసి, లేడీ మేడమ్స్తో కలిసి మేమందరము చేసుకునేవాళ్ళము, సత్సంగం చేసుకునేవాళ్ళం. అప్పుడు ఏమైందంటే, ఒకసారి ఎవ్రీ థర్స్డే కలుసుకునేవాళ్ళం. ఈవినింగ్ కలుసుకొని భజన చేసుకుని ఆయన బుక్స్ చదువుకొని అయిపోయిందా సార్ చదువుకునేవాళ్ళము. అసలు ఆ టైంలో ఏమైందంటే, ఒకసారి ఒక వెన్స్డే నాకు కళ వచ్చింది.
రమణ భగవాన్లు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే నేనేమంటున్నాను, మాస్టర్ స్వామి మీరు రావద్దండి, మా వారు కూడా లేరు, మీరుండండి నేను దక్షిణ తెచ్చిస్తానని గబుక్కుని ఇంట్లోకి వెళ్ళి బీరువా తీసి హ్యాండ్ బ్యాగ్లోంచి 10 రూపీస్ ఆయనకి ఇచ్చాను. ఆయన తీసుకొని స్టెప్స్ దిగిపోయినారు. మేము అప్ స్టైల్లో ఉండేవాళ్ళం అప్పుడు. ఆ కళ నేను థర్స్డే రోజు సత్సంగంలో ఆ మాట చెప్తే అందరూ నవ్వినారు, మా మేడమ్స్ అంతా. ఒక ఆమె అయితే మరి హేళనగా నవ్వింది, నీకు అందరూ సన్యాసులు సాధువులు కళలోకి వస్తారు మేడం, రాజకీయాల గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, ఆధ్యాత్మికత గురించి అన్ని గురించి మాట్లాడతారు, మీకే కళలోకి వస్తారు సన్యాసులు సాధువులు అని ఒకలాగా నవ్వింది ఆమె. సరే అయిపోయింది. తర్వాత భజన చేసుకున్నాం, వెళ్ళిపోయినాం. మళ్ళీ వెన్స్డే వచ్చింది. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ మేము భజన చేసుకోవాలి. వెన్స్డే ఏమైందంటే మళ్ళీ నేను మధ్యాహ్నం వంట చేసుకోవాలని ఇంటికి వచ్చాను. నేను హాస్టల్లో భోంచేసేదాన్ని కాదు. బియ్యం కడుగుతూ అట్లా బాల్కనీకి వెళ్తే రమణ భగవాన్లు 6 అడుగుల కన్నా పొడవుగా ఉన్నాడు, గోచి పెట్టుకున్నాడు, తర్వాత వచ్చేసి జోలే వేసుకొని అట్లా పోతున్నాడు మా ఇంటికి అటు సైడ్ నుంచి. అమ్మ బాబోయ్, నాకు దాని వెన్స్డే కనిపించినటువంటి స్వామి ఇక్కడ పోతున్నాడే, ఆయన వచ్చి ఇప్పుడు అడిగితే నేను భిక్ష వేస్తే ఎంత బాగుంటుందని నా మనసులో అనుకున్నాను. కానీ నేను గట్టిగా స్వామి ఏమయ్యా మా ఇంటికి రాని పిలవడానికి వీధిలో ఏమనుకుంటారో, ఏమి మేడంకి ఏం పిచ్చి పట్టింది అరుస్తుంది అనుకుంటారని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయి యాజ్ యూజువల్గా భోంచేసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళి క్లాస్లో పాఠం చెప్పి 2 to 3 క్లాస్ తీసుకొని 3 గంటలకు మళ్ళీ నేను స్టాఫ్ రూమ్కి వచ్చాను. అప్పుడు కాఫీ ప్రొవైడ్ చేస్తారు మాకు, కాఫీ తాగుదామని చెప్పేసి నేను స్టాఫ్ రూమ్లోకి వచ్చి కూర్చొని ఊరికే అప్పుడే నా ముందర ఆ రోజు వెన్స్డే నవీన మేడమ్స్, మ్యాథ్స్ మేడము, బాటనీ మేడము, ఇంగ్లీష్ మేడం అందరు కూర్చొన్నారు నా ఎదుట. నేను ఎందుకు ఊరికి అట్లా కిటికీలో నుంచి బయటకు చూస్తే ఆయన వస్తున్నాడు మళ్ళీ మా స్టాఫ్ రూము. నిజంగా నేను ఒక్కదాన్ని చూసింటే అంతా నమ్మిండే వాళ్ళు కాదేమో, అంత పొడవుగా ఉన్నాడు, జోలే వేసుకొని. ఇప్పుడు నిజంగా అట్లాంటి ఈయన చెప్పేవాడు, మీరు మనం భక్తితో విశ్వాసంతో చేస్తే ఆయన మహానుభావులు కనిపిస్తారు, మన ఇంటికి వస్తారని ఈయన చెప్పేవాడు. తర్వాత ఆయన చూస్తానే నేను స్టన్ అయిపోయి నాకు ఒక విధమైన షివరింగ్ వచ్చేసి వెంటనే అక్కడ చూసి మేడం నాకు మన వెన్స్డే కనిపించినటువంటి ఆయన వస్తున్నారు అని చెప్పాను. నేను లేయడానికి కూడా నాకు ఆలోచన రాలా, లేయాలి ఆ మహానుభావుడు వస్తుంది. ఆయన కిటికీ దగ్గరకు వచ్చి నన్ను ఇట్లా అన్నారు అంటానే నేను గబుక్కున లేసి పరిగెత్తి ర్యాక్ దగ్గరికి వెళ్ళి తీసి హ్యాండ్ బ్యాగ్లోంచి 10 రూపీస్ తీసి స్వామికి కిటికీలో నుంచి చేతిలో అదే 10 రూపీసే వచ్చింది. వీళ్ళు కూడా పోయి స్వామికి వాళ్ళకి వచ్చిన చేంజ్ స్వామికి ఇచ్చారు. అంతే మేమందరం చూస్తూ ఉన్నాము. 20 అడుగులు కనిపించాడు, మళ్ళీ కనిపించలేదు. ఆ రోజంతా వెతికినా కనిపించదు, తర్వాత అంతా కనిపించలేదు. అంటే అక్కడ నిజంగా ఆయన వీళ్ళు నవ్వినందుకు భౌతికంగా ఆయన నాకొక్కదానికే కనిపించాలి, అందరికీ భౌతికంగా అక్కడ మా మేడమ్స్కి అందరికీ భౌతికంగా కనిపించినాడంటే ఇంకా వాళ్ళు యోగ స్వరూపులు, సూక్ష్మరూపంలో మన మధ్య ఉన్నారు. ఈయన కూడా ఉన్నాడు. ఈయన చెప్పే ప్రతిదీ కూడా మనము నిజంగా భక్తితో విశ్వాసంతో నమ్ముకొని నిజంగా ఇది మన పూర్వజన్మ సుకృతము, మనం పరిమితమైనటువంటి మన ఈ జీవిత కాలంలో ఇటువంటి మహానుభావుడు పరిచయం అయితే నేనైతే మాత్రం ఇది మహద్భాగ్యంగా భావిస్తాను. నిజంగా ఈ పుణ్యం జన్మలకు మనం కాపాడుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా నాకు ఎన్నో అనుభవాలు చెప్పాలని ఉంది, కానీ ఇంకొక చిన్న అనుభవం చెప్పి మీకు సాధించుకుంటాను. నాకు స్టూడెంట్ ఉండేది ఒక అమ్మాయి, తులసి అనే ఒక పాప. ఆ అమ్మాయి ఇప్పుడు తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని హిందూపురానికి వచ్చేసింది. చదువుకోలేదు, 10th వరకే చదివి. ఆ అమ్మాయి 10th ఉన్నప్పుడు మాస్టరు వచ్చారు, సాయి సన్నిధి ఆవిష్కరణ జరిగింది. వాళ్ళందరూ సాయి మన మాస్టర్ని చూశారు. తర్వాత ఆమె పెళ్ళి అయిన తర్వాత హిందూపురంకి వచ్చినప్పుడు నన్ను కలుసుకున్న తర్వాత మాట్లాడుతున్న తర్వాత ప్రతి థర్స్డే మమ్మల్ని మేము సత్సంగం చేసుకునే వాళ్ళము. ఈ మధ్య లాస్ట్ మంత్ ఎందుకో అమ్మాయి కడపకు వచ్చి మళ్ళీ నన్ను కలుసుకున్నప్పుడు ఏమమ్మా తులసి బాగున్నావా అంటే బాగున్నా, సాయి మాస్టర్ దయ వల్ల ఇక్కడికి వచ్చాడు. ఆ అమ్మాయికి ప్రశాంత్ అనే ఒక అతను వచ్చాడు, అతనికి బాగా తెలిసి ఉంది అమ్మాయి తులసి అనే అమ్మాయి. ఆమె వచ్చినాడు, సరే మేడం బాగుంది, ఏం ఇల్లు అది బాగుందా అంటే పెద్ద ఇల్లు తీసుకున్నాం మేడం అది ఇది అని చెప్పి. ఏంటమ్మా అంటే ఆ ఇంట్లో 5 మంది అట్ ఏ టైం యాక్సిడెంట్లో 5 మంది చనిపోయినారంట. ఆ ఇంట్లో ఏంటివి ఎందుకు జరిగినవి ఆ ఇంట్లో అంటే మేడం అది ఒక పెద్ద హిస్టరీ. నేను చేరే ముందు నేను ఆ ఇంట్లో ఎందుకు తీసుకున్నానంటే దగ్గరగా బాబా గుడి ఉంది, ప్రతిరోజు బాబా గుడికి పోవాలనే ఉద్దేశంతో ఆ ఇంట్లో చేరినాను. ఆ పూజారి స్వామికి చెప్పినాను నేను ఆ ఇంట్లో చేరుతున్నామంటే అదిగో చూడమ్మా అక్కడ ఒక బాబా విగ్రహం ఉంది చూడు, తీసుకుపోయి నువ్వు కావాలంటే పెట్టుకోపోమ్మా అన్నాడు.
2 సంవత్సరాలు అయిందంట. ఆ పల్లెటూరోళ్ళు ఎవరో వచ్చి ఆ విగ్రహం తీసుకుపోలు. అది తీసుకుపోయి నేను పూజ చేసుకుంటున్నాను మేడం. ఇప్పటికి దగ్గర దగ్గర 7 ఇయర్స్ అయింది నా ఇంట్లో చేరి. నాకు ఎటువంటి చెడు జరగలేదు. నా పిల్లలకు నాకు మంచి జరుగుతుంది. మా వ్యాపారం బాగా జరుగుతుంది. అంటే ఇంకా ఆయన సన్నిధి మనకు పెన్నిది కాదనుకుంటామా మనము. కాబట్టి నేను నిజంగా ఐ స్టన్ లైక్ ఎనీథింగ్. నిజంగా ఆ పిల్ల ఎంత భక్తితో ఉందో, ఎంత విశ్వాసంతో ఉందో, నిజంగా ఇంకొకరమైతే ఒళ్ళు గగర్పొస్తుంది ఎట్లుంది ఆ ఇంట్లో అనేసి. తర్వాత ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను నిజంగా ఇది ఆయన సన్నిధి గొప్ప పెన్నిది అనుకున్నాను. ఇంకే కాదు, చాలా చాలా విషయాలు చెప్పుకుంటా పోతే అసలు నిజంగా మనం గురువందలు కలుసుకుంటే మనం ఆయన గురించే మాట్లాడుకుంటాం, మాస్టర్ గురించే, బాబా గురించే మాట్లాడుకుంటాం. నిజంగా మన జన్మలు సార్థకమైనాయి అటువంటి మహానుభావుడు పరిచయం దాంతో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ అలివేలు మంగమ్మ సహిత గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త మహారాజ్ కీ జై. లీలామానుష రూపుండగుచును సర్వము తానని తెలియజేయుచు సృష్టి స్థితి లయ లీలా ఆచార్య ప్రబోధకు వేళ. సృష్టి స్థితి లయ లీలా ఆచార్య ప్రబోధకు